బహుదా నదిపై కట్టిన కళింగ ఆయకట్ గేటు ఎదురుగా శ్రీ రత్నేశ్వరి మాతా టెంపుల్ ఉంది. ఆ దేవి యొక్క ప్రవేశ ద్వారం ఒకసారి తిలకించండి. ఇదే ఆ రత్నేశ్వరి మాత మందిరానికి వెళ్ళే ప్రవేశ ద్వారం. అదిగో ఆ దేవి యొక్క ధ్వజం. ఇదే ఆ దేవి ఆలయం యొక్క శిఖరం. ఒకసారి దర్శించుకోండి. ఇదే ప్రతి భక్తునికి వెల్కమ్ చెప్పే విగ్రహం. ఇది శ్రీ మాత ముందు ఉన్నటువంటి ఆ దేవి యొక్క వాహనం, గుర్రపు ప్రతిమ. ఇది ఆ దేవి ఆలయం యొక్క ఒక ప్రక్క నుండి ఈ దృశ్యం. ఇదిగో ఇటు నుంచి వెళ్తే ఉప ఆలయం ఒకటి ఉంది. త్రినాథ స్వాముల వారు ఆ తల్లి యొక్క గుడి వెనక నుండి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఆలయానికి వెనక నుండి వెళ్తే ఆ తల్లి యొక్క ఆలయ ద్వారం. ఇదే మెట్లు, మొదటి మెట్లు. ఇక్కడ నుంచి అదిగో ఆ మెట్లు గుండా పైకి వెళ్ళాలి. చండి, చాముండి విగ్రహాలు, నవగ్రహ విగ్రహాలు, తల్లి యొక్క నిజ స్వరూపం ఒకసారి దర్శించుకోండి. ఈ దేవాలయానికి, ఈ రత్నేశ్వరి దేవాలయానికి రావాలంటే చికిటి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. దిగుపొండి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఈ రత్నేశ్వరి దేవాలయం ఉంది. అదే కేనువగా అంటే పోలీస్ స్టేషన్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఈ దేవాలయం ఉంది. ఎవరైనా వచ్చి ఇక్కడ హాయిగా గడపవచ్చు, దేవుని దర్శించుకోవచ్చు. ఇవే ఆది మంగళవారాలు, సంక్రాంతి రోజు ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. దేవి యొక్క అలంకరణ వస్త్రాలు, కమిటీ వారి రూమ్, ఉత్సవాల్లో కమిటీ హాజరైతే ఈ రూమ్లో ఉంటారు. ఇది పిల్లల పార్కు ఎంట్రన్స్ గేట్. చూసారా పిల్లలు ఎంత హుషారుగా ఈ పార్కులో ఆడుకుంటున్నారో. వివిధ పిల్లల వస్తువులు, జారుడు వల్ల, అదేవిధంగా తూపుడు వల్ల, జంపింగ్ బొమ్మలు, రంగులు రాట్నం లాంటి గుర్రాలపై ఎక్కి పిల్లలు ఎంత హుషారుగా ఆడుకుంటున్నారు చూసారా. వాళ్ళ ఆనందానికి హద్దే లేదు. ఇక్కడ పిల్లలు ఊయలు ఊగుతున్నారు. ఎంత బాగుందో పిల్లలకి ఈ పార్కు. చూసారా ఎంత ఆనందంగా హుషారుగా నవ్వుకుంటూ ఈ దేవాలయానికి వచ్చిన పిల్లలు ఎంత ఆనందంగా గడుపుతున్నారో. ఇక్కడ ఈ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. ఎదురుగా హనుమాన్ మందిర్. అక్కడ ఇది ఫంక్షన్ హాల్. ఇక్కడ పెళ్ళిళ్ళు అవుతుంటాయి. కానీ ఇక్కడ బాల్య వివాహాలు నిషిద్ధమని ఒక చట్టం రాశారు. ఇది యోగ నిద్రలో ఉన్నటువంటి ఒక శివుని మూర్తి. ఇదే ఇక్కడే వంటలు చేసుకొని భోజనాలు చేయొచ్చు. చూసినారా ఈ తోట ఎంత నీడతో ఉందో. అక్కడ పిక్నిక్ జరుగుతుంది. చూసారా ఎంత చక్కగా వంట చేసుకుంటున్నారో. ఇదిగో ఇక్కడే
కొలాయి ఉంది, ట్యాప్ సిస్టమ్. వంటకు రెడీగా సామాన్లు కోసి ఉంచారు. ఇది కుకింగ్ చేసే హాలు, వంట చేసే హాలు. చూసారా తాలింపులు ఎంత మజాగా చేసుకుంటున్నారో. పప్పు ఉడికిందో లేదో ఒకసారి టెస్టింగ్ చేస్తున్నారు. మాటలు చెప్పుకుంటూ గుంపులు ఎంత చక్కగా తెలుసుకుంటున్నారు. ఇది కోట్లింగ్లోని నటరాజ్ భజన నిత్య